మహానాడు మనందరి పండుగ అని ఉరకలెత్తే ఉత్సాహంతో సన్నద్ధం కావాలని టీడీపీ శ్రేణులకి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మహానాడు విజయవంతంపై ఆత్మకూరు నియోజకవర్గ 5 మండలాల తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో మంత్రి కీలక సన్నాహక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో రాష్ట్ర వ్యాప్తంగా 1850 పైచిలుకు కేంద్రాల్లో మహానాడు నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రసంగాలను ప్రతి క్లస్టర్లో ప్రత్యేకంగా వీక్షించే అవకాశం కల్పించామని తెలిపారు. ప్రతి వేదిక వద్ద ఎల్ఈడీ స్క్రీన్లో ఏర్పాటు చేసి రాష్ట్ర నాయకత్వం ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మహానాడు కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ఎలా జరుగుతుంది, ఎలా ఈ పాదయాత్రను మనం ముందుకు నడుపుతాం, దీనికి సహకరించే వాళ్ళు ఎవరు, సహకరించకుండా వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు, అనేక రకాల ప్రశ్నలు, ఆలోచనలు, సమాధానాలతో ప్రారంభమైనటువంటి తొలి అడుగు ఆ యువగళం పాదయాత్ర దిగ్విజయమైనటువంటి విజయాన్ని సాధించి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి యువతకి నాయకుడిగా శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికై ఇవాళ మొదటి మహానాడుని మనం జరుపుకుంటూ ఉన్నాం. నెల్లూరు జిల్లాకి కేటాయించారు. ఈ నెల్లూరు జిల్లాలో బహుశా 44 సంవత్సరాలుగా ఎప్పుడు చేయలే. ఈ సంవత్సరం ఇక్కడ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచన చేసి మన జిల్లాకు కేటాయించడం జరిగింది. కానీ అనుకోని పరిస్థితులు, ప్రపంచంలో కొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణం, కొన్ని పొదుపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విదేశ మారక ద్రవ్యంగా విదేశాలకు వెళ్ళిపోతుంది. ఈ దేశ సంపదని ఈ దేశంలోనే నిలుపుకోవాలి అని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆర్థికవేత్తలతో మాట్లాడి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించుకోవాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవాలి ఈ దేశంలో అని చెప్పి ఆలోచన చేసి ఒక ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు ప్రకటన చేస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆ ప్రకటనని ముందుగా ఆస్వాదించలేకపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ దేశానికి క్లిష్ట సమయం, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు, మనము అందరం కలిసి వారిచ్చే సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించి భవిష్యత్ తరాలకి బంగారు భవిష్యత్తునివ్వాలి, మంచి ఆర్థిక పరిపుష్టితనివ్వాలి అని చెప్పి చేసినటువంటి ప్రయత్నంలో మన మహానాడు ఇవాళ 1850 కేంద్రాల్లో మహానాడు జరిగే పరిస్థితికి వచ్చింది. ఒకే దగ్గర జరుగుంటే ఇంకా పొదిపోయేది కదా అని కొంతమంది అనుకోవచ్చు. నెల్లూరులో పెట్టిన మహానాడికి మొదటి 2 రోజుల పాటు దాదాపు 18,500 నుంచి 20,000 మంది వరకు డెలిగేట్లు ఇక్కడికి రావాలి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మొదలు తిరుపతి జిల్లా తడ వరకు, అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లా వరకు అన్ని ప్రాంతాల నుంచి 28 ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. బాబు ఎందుకు అట్లా, కామ్గా తీసుకోండి. ఈరోజు ఒకటొకటిగా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అన్ని మండలాల్లో ఉన్న మన పెద్దలందరూ మాట్లాడారు. వాళ్ళతో పాటు కొన్ని వివరాలు మీ అందరికి కూడా తెలియాలి, మీరు కూడా గమనించాలి. రేపు జరిగే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. కాబట్టే ఈరోజు మర్రిపాడు మండలంలో క్లస్టర్ 1, క్లస్టర్ 2 అని 2 క్లస్టర్లు ఉన్నాయి. ఈ మర్రిపాడు మండలంలో క్లస్టర్ 1 మధుసూదన్ రెడ్డి చిలకపాడు ఆయన కన్వీనర్.
తర్వాత తిరుపతి అయ్య అరవ బోధవాడ ఆయన కన్వీనర్. ఇది క్లస్టర్లో వచ్చిన డిజైన్. దీంతో పాటు 3 యూనిట్లు ఉన్నాయి అక్కడ. ఆ 3 యూనిట్లలో దాదాపుగా ఎన్ని పంచాయతీలు ఉన్నాయంటే బ్రాహ్మణపల్లి, బోధవాడ, చాబోలు, కంపసముద్రం 1 యూనిట్, చాబోలు, నాగినేనిగుంట, పెగళ్లపాడు, సింగనపల్లి 2వ యూనిట్, బోధవాడ 2వ బూతు, చిలకపాడు, ఏపిలిగుంట, ఇర్లపాడు ఇది 1 యూనిట్. ఈ 3 యూనిట్లలో కలిపి ఈ బూతుల్లో ఉన్నటువంటి వాళ్ళ సభ్యులందరూ కూడా పాల్గొనేటువంటి అవకాశం. దీనికి ఎక్కడ పెడదామయ్యా అని అంటే కృష్ణాపురంని సెంటర్ చేసుకొని అక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని ఆ గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల నాయకులు అందరూ కలిసి ఆ సూచన చేశారు. అందుకని ఆ ఆలోచన ప్రకారం కృష్ణాపురంలో మొదటి క్లస్టర్ మీటింగ్ అక్కడ పెడతాం. అక్కడనే ఆ చుట్టూ ఏ గ్రామాలు అయితే నేను చదివానో ఆ గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం నాయకులందరూ కూడా అక్కడికే వస్తారు. 2వ క్లస్టర్ మరిపాడు. దీనికి కన్వీనర్ వచ్చి శ్రీనివాసులు, కర్యావుల పడమటినాయుడుపల్లి, శ్రీనివాసులు పావులూరి చినమాచునూరు, వీళ్ళిద్దరు కన్వీనరు, కన్వీనర్లు. 5 యూనిట్లు ఉన్నాయి ఈ క్లస్టర్లో. ఈ 5 యూనిట్లలో ఉన్న ఊర్లు చుంచులూరు, పడమటినాయుడుపల్లి 1 యూనిట్, మర్రిపాడు పల్లవోలు 1 యూనిట్, అల్లంపాడు, భీమవరం, చినమాచునూరు 1 యూనిట్, కేతిగుంట, పొంగూరు కండ్రిగ 1 యూనిట్, డీసీపల్లి, నందవరం, రామనాయుడుపల్లి 1 యూనిట్. ఈ విధంగా ఈ 5 యూనిట్లు ఉన్నాయి. ఈ 5 యూనిట్లు కలిపి మొత్తం 43 బూతులు వస్తాయి ఈ 2 క్లస్టర్లలో. దీనిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు 24,289 మంది ఉన్నారు. అందరూ వస్తారా, అందరూ చూస్తారా అంటే రాకపోవచ్చు. కానీ పార్టీ బాధ్యతలు చూసే వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా రావాలి. అట్లా లెక్కేసుకొని చూసినా దాదాపు 400 నుంచి 500 మంది ప్రతి క్లస్టర్కి కూడా వచ్చే అవకాశం. దీనికి తగ్గట్టుగా మనం అక్కడే ఏర్పాట్లు చేసుకోవాలి. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.